ఏసీబీ పిటిషన్ వేసింది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టుకున్న కేసులో సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును ఏసీబీ అరెస్ట్ చేసింది. సోదాల్లో భారీగా ఆస్తులు బయటపడ్డాయి. 2014 నుంచి ఉమామహేశ్వరరావు కొనుగోలు చేసిన ఆస్తుల్ని అత్తమామల పేరిట రిజిస్ట్రేషన్ చేసినట్లుగా గుర్తించారు. ఉమామహేశ్వరరావు 8 రోజుల కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో ఏసీబీ పిటిషన్ వేసింది. సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో ఏసీబీ పిటిషన్ వేసింది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన కేసులో సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావుని ఏసీబీ అరెస్ట్ చేసింది. సోదాల్లో భారీగా ఆస్తులు బయటపడ్డాయి. 2014 నుంచి ఉమామహేశ్వరరావు కొనుగోలు చేసిన ఆస్తుల్ని అత్తమామల పేరిట రిజిస్ట్రేషన్ చేసినట్లుగా గుర్తించారు. ఉమామహేశ్వరరావు 8 రోజుల కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో ఏసీబీ పిటిషన్ వేసింది. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, చెప్పండి, ఉమామహేశ్వరరావుని 8 రోజుల కస్టడీ కోర్టు ఏసీబీ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్ ఏంటి? థ్యాంక్ యూ గాయత్రి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మొత్తానికి అరెస్ట్ సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ప్రస్తుతం ఏసీబీ అధికారులు ఏదైతే తమ కస్టడీ కావాలంటూ కూడా 8 రోజుల కస్టడీ కోర్టు కూడా నాంపల్లి కోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేశారు. ముఖ్యంగా 2014 నుంచి ఉమామహేశ్వరరావు కొనుగోలు చేసిన ఆస్తులను సొంతంగా కాకుండా ఎక్కువగా అత్తమామల పేరిట రిజిస్ట్రేషన్ చేసినట్లు కూడా దర్యాప్తులో అధికారులు అయితే గుర్తించారు. ఈ నేపథ్యంలోనే 8 రోజులు కస్టడీ అయితే నాంపల్లి కోర్టులో పిటిషన్ అయితే వేశారు. ముఖ్యంగా 8 రోజులు కస్టడీ తీసుకొని తనను విచారిస్తే ఇంకా ఆదాయానికి మించిన ఆస్తులు ఇంకా ఏమేమి ఉన్నాయో, అలాగే ఎవరెవరితో ఇతను వ్యాపారాలు చేశారు ఇవన్నీ బయటకు వస్తాయంటూ కూడా ఇప్పటికే 8 రోజులు కస్టడీ కోర్టు కూడా పిటిషన్ అయితే దాఖలు చేశారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే షామీర్పేటలోని ఆర్ఎస్ కన్స్ట్రక్షన్ లో 2022లో విల్లా కోసం పెట్టుబడి పెట్టినట్లు కూడా అధికారులు అయితే తేల్చారు. అలాగే 333 చదరపు గజాల స్థలంలో 4400 చదరపు అడుగుల సూపర్ బిల్డప్ ఏరియాతో నిర్మాణంలో ఉన్న ఈ విల్లా కోసం సుమారు 50 లక్షలు చెల్లించినట్లు కూడా ఇప్పటికే అధికారులు అయితే గుర్తించారు. అలాగే 2017లో జవహర్ నగర్ అయ్యప్ప నగర్ కాలనీల సమీపంలో 255 సర్వే నెంబర్ 3 గుంటల స్థలంలో ఓపెన్ ప్లాట్ కోసం 10 లక్షలు చెల్లించగా ఇది మదన్ మోహన్ పేరిట అయితే విక్రయ ఒప్పందం అయితే రూపంలో దీన్ని అయితే రాసుకున్నట్లు తెలుస్తుంది. అలాగే గట్కేసర్ మండలంలో గన్పూర్ గ్రామంలోని కోరస్ లివోర్రాలో 159.2 చదరపు గజాల స్థలంలో ఓపెన్ ప్లాట్ కోసం 19,90,250 చెల్లించి దీన్ని తన అత్త సుశీల పేరిట రిజిస్ట్రేషన్ చేసినట్లు కూడా అధికారులు గుర్తించారు. అలాగే ఇక్కడే 239.54 చదరపు గజాల ప్లాట్ ను కూడా మామ సతీష్ బాబు పేరిట 2020లో రిజిస్టర్ చేయించినట్లు, దీనికోసం సుమారు 37,54,000 చెల్లించినట్లు కూడా అధికారులు అయితే గుర్తించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఇవన్నీ కూడా అంటే ఉమామహేశ్వరరావుకు సంబంధించిన ఆస్తులు చిట్టా తేల్చేందుకు కూడా మొత్తం సోదాల్లో ఏదైతే జరిపిన సమయంలో హైదరాబాద్ లో మరో డిఎస్పీ ఇంట్లోనూ కూడా అదే సమయంలో సోదాలు చేయడం కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా బర్కత్పూర్ హౌసింగ్ బోర్డ్ కాలనీలో తారగ్రామ ఎస్టేట్ లో టీఎస్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో మందడి సుధీర్ రెడ్డి ప్లాట్ లో కూడా అవినీతి నిరోధక శాఖల అధికారులు అయితే సోదాలు అయితే నిర్వహించారు. ముఖ్యంగా ఉమామహేశ్వరరావు ఇంట్లో ఉదయం 6 గంటల నుంచే సోదాలు నిర్వహించి తనకు సంబంధించిన ఆస్తుల చిట్టా మొత్తం, అలాగే తను డీల్ చేసిన కేసులన్నింటినీ కూడా ఏదైతే అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే తనను ఇంకా విచారించాలంటూ కూడా ఇప్పటికీ నాంపల్లి కోర్టులో 8 రోజులు కస్టడీ పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. గాయత్రి. రైట్ కుమార్, సో ఏసీబీ వాళ్ళు సర్చ్ చేసినప్పుడు ఇల్లీగల్ యాక్టివిటీస్ కి సంబంధించి కూడా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసే ఈ కస్టడీ అనేది కోరుంటారు కాబట్టి సో కస్టడీకి ఇచ్చే అవకాశం ఉందా? ఇస్తే వీళ్ళ తరపు ఎవరున్నారు, తిని తరపు వాదించే వాళ్ళు ఎవరున్నారు, దీనికి సంబంధించి ప్రూఫ్స్ ఏమైనా సబ్మిట్ చేశారు? గాయత్రి, మొత్తానికి ఏసీబీ అధికారులు ఎప్పుడైతే ఉమామహేశ్వర్ ఇంట్లో సోదాలు నిర్వహించారో అదే సమయంలోని
ఆదాయానికి మించిన ఆస్తులున్న ఆరోపణల నేపథ్యంలో ఆ ఇంట్లో సోదాలు అయితే నిర్వహించారు. అదే సమయంలోనే ఏదైతే కొన్ని డాక్యుమెంట్లు అంటే ఉమామహేశ్వరరావు సంబంధించిన డాక్యుమెంట్లే కాక గోన సందీప్ రావు అంటే ఎస్పీ గోన సందీప్ రావు సంబంధించిన డాక్యుమెంట్ ఇలాగా వేరే డాక్యుమెంట్స్ అయితే దొరకడంతో ప్రస్తుతం ఇవన్నీ ప్రూవ్ గా పెట్టి ఉమామహేశ్వరరావుని విచారించాల్సిన అవసరం ఉందంటూ కూడా 8 రోజులు కస్టడీ పిటిషన్ వేశారు. ముఖ్యంగా గోన సందీప్ రావు చూసుకున్నట్టయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా ఒక కీలకమైన వ్యక్తి. ఇదే నేపథ్యంలోనే వీళ్ళందరికీ ఏ సంబంధం ఉన్నాయి అంటే ఉమామహేశ్వరరావు గోన సందీప్ రావుతోనే కాకుండా పలువురు పోలీసులతో బినామీగా పేరిట ఏదైతే వ్యాపారాలు చేసినట్లు కూడా అధికారులు అయితే గుర్తించారు. ఈ డాక్యుమెంట్స్ నేపథ్యంలోనే అన్ని కూడా కోర్టులో సబ్మిట్ చేసి వీటికి సంబంధించి విచారించాలని, అలాగే మరొక పక్క ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకమైన వ్యక్తి గోన సందీప్ రావుకి అలాగే ఉమామహేశ్వరరావుకి సంబంధించి వీళ్ళిద్దరి మధ్య ఏ పరిచయం ఉందో, అలాగే వీళ్ళిద్దరు కలిసి ఏ బిజినెస్ చేశారు, ఒక ఫోన్ ట్యాపింగ్ ద్వారా వచ్చిన అమౌంట్ ద్వారా చేశారా, లేదంటే ఉమామహేశ్వరరావు సంబంధించి కేసు డీల్ చేసిన దానికి సంబంధించి వ్యాపారాలు చేశారన్న కోణంలో విచారించేందుకు కూడా వీళ్ళందరూ దీనికి సంబంధించి ప్రూఫ్లు అయితే సబ్మిట్ చేసిన తర్వాత 8 రోజులు కస్టడీ పిటిషన్ అయితే దాఖలు చేశారు. అలాగే కోర్టు కూడా దీనికి ఏకీభవించే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటికి గతంలో మనం చూసాం, గతంలో చాలా సార్లు ఏసీపీ రైడ్స్ జరిగినాయి. ముఖ్యంగా ఏదైతే సివి ఆనంద్ ఏసీపీ డైరెక్టర్ గా వచ్చిన తర్వాత ముఖ్యంగా ఏదైతే ఈ కేసులన్నీ కూడా ఒక్కొక్కటిగా అయితే బయటకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రతిసారి కూడా ప్రతి ఒక్కరు కూడా కస్టడీ ఇచ్చిన తర్వాత నిజాలు బయటకైతే తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఉమామహేశ్వరరావు కేసు కూడా ఒక హై ప్రొఫైల్ కేసు కింద చూడొచ్చు. ఎందుకంటే ఈ కేసులో సుమారు 50 కోట్ల పైబడిన ఆస్తులు అయితే ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ముఖ్యంగా అది గవర్నమెంట్ వాల్యూ ప్రకారం చూసుకుంటే అలా ఆ వాల్యూ ఉంది. అలాగే మార్కెట్ ప్రకారం చూసుకుంటే దానికన్నా రెట్టింపు వాల్యూ ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం అలాగే బాధితులు అంటే సిసిఎస్ సంబంధించిన పోలీస్ కేసుల కోసం వచ్చిన బాధితులపై కూడా ఏదైతే ఉమామహేశ్వరరావు తన చేతివాటం చూపించినట్లు తెలుస్తుంది. అలాగే ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి కాబట్టి ఏదైతే ఏసీబీ అధికారులు దీనిపై పూర్తి దృష్టి సాధించి కస్టడీ తీసుకున్న తర్వాత ముఖ్యంగా దీనిపై అన్ని బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ కుమార్.